నిన్న నైట్ వరకు కాశీకి వెళ్తామని ప్లానే లేదు, కానీ ఇప్పుడు కాశీ వెళ్ళే ఫ్లైట్లో ఉన్నాను. లైఫ్లో కొన్ని జర్నీస్ మంత్స్ ముందు ప్లాన్ చేస్తాం, కానీ ఈ ట్రిప్ అలా కాదు. నిన్న నైట్ క్యాజువల్గా మాట్లాడుకున్నాం, కాశీ వెళ్దాం అనుకున్నాం. కొన్ని గంటల్లో ఫ్లైట్స్ బుక్ అయ్యాయి, మార్నింగ్ లగేజ్ ప్యాక్ చేసాము అండ్ జస్ట్ లైక్ దట్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ అని అనుకున్నాం. కానీ స్టోరీ అక్కడే ట్విస్ట్ అయింది. 12 PM ఫ్లైట్ బుక్ చేసాము, అంతా రెడీ అయిపోయాం, ఎగ్జైట్మెంట్ పీక్స్లో ఉంది. సడన్గా ఫ్లైట్ క్యాన్సిల్. నెక్స్ట్ ఫ్లైట్ 4 PMకి షిఫ్ట్ అయింది. అప్పటి వరకు టెన్షన్, అసలు వెళ్తామా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని 100 థాట్స్. కానీ కొన్ని జర్నీస్ ఈజీగా స్టార్ట్ అవ్వవు అనుకుంటా. వెయిటింగ్, కన్ఫ్యూజన్, భయం అన్నీ దాటుకొని ఫైనల్గా ఫ్లైట్ ఎక్కేసాము. అప్పుడు మాత్రం ఒక ఫీలింగ్, కాశీ పిలుస్తుంటే ఎవ్వరూ ఆపలేరు అనిపించింది. ఎన్ని రోజులు ఉంటామో తెలీదు, ఏం చేస్తామో తెలీదు, కానీ ఒక అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్, ఒక్క క్యాన్సిల్ ఫ్లైట్, చాలా ఎమోషన్స్తో మా కాశీ జర్నీ స్టార్ట్ అయింది. సో ఇంకా ట్రావెల్లోకి వచ్చేస్తే ఇది చాలా లాంగ్ ఫ్లైట్. రాజమండ్రి టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు కాశీ. కానీ నా మైండ్లో ఒకటే థాట్ తిరుగుతుంది, అసలు నేను నిజంగానే కాశీకి వెళ్తున్నానా? చిన్నప్పటి నుంచి వింటున్న ప్లేస్, ఎన్నో స్టోరీస్, ఎన్నో అనుభవాలు అందరూ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నా అనే ఫీలింగ్ నాకు ఇంకా సింక్ అవ్వలేదు. ఫ్లైట్ విండో నుంచి బయటికి చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమైంది. కొన్ని జర్నీస్ డెస్టినేషన్ కోసం కాదని, ఆ జర్నీ మనకిచ్చే ఫీలింగ్ కోసం అని. ఫైనల్లీ వి రీచ్ ద మోస్ట్ స్పిరిచువల్ ప్లేస్, వారణాసి. ఎన్ని రోజులు ఉంటామో తెలీదు, ఏం ఎక్స్పీరియన్స్ వస్తాయో తెలీదు, కానీ ఈ జర్నీ చాలా చాలా స్పెషల్ అయిపోయింది అప్పుడే. ఈ జర్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే లైక్ చేసి ఫాలో అవ్వండి. కాశీలో నా నెక్స్ట్ ఎక్స్పీరియన్సెస్తో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.